ప్రభువునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినమున ఈ రీతిగా మిమ్ములను ఈ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకునే అంశము ఒకరినొకరు క్షమించుట అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. బైబిల్ గ్రంథములో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత క్షమాపణ అన్నటువంటిది. ఒకరినొకరు క్షమించుకోవాలి. క్రైస్తవులమైన మనము, క్రీస్తును నమ్మినటువంటి మార్గంలో నడుస్తున్న మనము క్షమాపణ అన్నటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే అలాగా క్షమించగలిగినటువంటి వాళ్ళుగా ఉండబోతున్నారో అటువంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలవబెడతా ఉంటూ ఉన్నాడు. ఎలాగా ఎవరిని క్షమించినారు, ఏ రీతిగా క్షమించినారు అనేది బైబిల్లో మనం చూస్తే యోసేపు అతని సహోదరులను చూస్తూ ఉన్నాం. చిన్నతనంలో యోసేపు తండ్రి దగ్గర, తన తండ్రి అయిన యాకోబు దగ్గర ఉన్నప్పుడు సహోదరులు చాడులు చెప్పినటువంటి వాడని, అయ్యో ఆ తండ్రి ఆయన కొరకు నిలువుటంగిని గుట్టిస్తే ఊర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక దినమున సహోదరులకు ఆహారం తెచ్చినప్పుడు యోసేపును కొట్టి బావిలో పడేసి చంపాలనుకొని బావిలో పడేసి తర్వాత మిద్యానీయులకు అమ్మి మిద్యానీయుల ద్వారా ఐగుప్తు దేశంలోనికి యోసేపు వెళుతూ ఉన్నాడు. ఇంత భయంకరమైన శిక్ష యోసేపుకు వేసినారు. కానీ యోసేపు దేవుడు అక్కడ యోసేపును ఆశీర్వదించినాడు. ఆ యొక్క ఆశీర్వాదాలతో ఉన్నతమైన స్థితిలో ఐగుప్తు దేశంలో యోసేపు ఎదుగుతూ ఉన్నాడు. ఆ రాజ్యమంతటి మీద ఫరో తర్వాత అంత అధికారము కలిగిన వాడుగా యోసేపు ఉండగలుగుతూ ఉన్నాడు. అలాంటి స్థానంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని యోసేపు సహోదరులు యోసేపు దగ్గరికి రావడం, యోసేపు వారిని గుర్తుపట్టడం, ఇలాగా సంఘటనలన్నీ కూడా మనం ఆది కాండంలో చూడగలుగుతూ ఉన్నాం. చివరిదిగా 50వ అధ్యాయములో మనము గమనించినప్పుడు 15 నుండి 21 వచనాల్లో యాకోబు మరణించిన తర్వాత ఇదిగో తండ్రి చనిపోయినాడు కాబట్టి మన సహోదరుడు మనం చేసిన కీడును జ్ఞాపకం పెట్టుకొని మనల్ని శిక్షిస్తాడేమో, మనకు హాని కలగజేస్తాడేమో అని వాళ్ళు భయపడిపోయి యోసేపు దగ్గరికి వెళ్ళి, ఇదిగో తండ్రి బ్రతికున్నప్పుడు మాతో ఈ మాటలు చెప్పినాడు, మా అపరాధములను క్షమించాలని తండ్రి తెలియజేసి ఉన్నారని భయపడుతూ వణుకుతూ యోసేపు దగ్గర వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళ మాటలను విన్న యోసేపు ఎటువంటి చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు అంటే ఆదికాండం 50వ అధ్యాయము 19-20 వచనంలో చూస్తే యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. మేలు చేయడానికే ఆ దినమున దేవుడి కార్యం చేస్తున్నాడు. మీ చేత నేను కొట్టబడి, మీ చేత నేను అమ్మివేయబడ్డాను అని అంటే అది నాకు కీడు కలగడానికి కాదు, అది నాకు హాని కలగడానికి కాదు, అది నాకు కష్టము కలగడానికి కాదు, మేలు కలగడానికే దేవుడు ఈ కార్యము చేస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకొరకే మీరు భయపడకుడి, మీరు భయపడద్దు. ఇది భయపడే సమయం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదను. ఎంత చక్కటి మాట యోసేపు అంటా ఉన్నారు. అన్నలు అంత భయంకరమైన కీడు చేసిన, అంత భయంకరమైన హాని చేసిన భయపడవద్దు అని చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి యోసేపు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, క్రైస్తవ బిడలుగా ఉన్నటువంటి మనము, క్రైస్తవ విశ్వాసములో జీవితంలో ఎదుగుతున్న మనము ఇలాంటి క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నాము. మన శత్రువులను, మన కీడు చేసేవారిని, మనకు హాని చేసేవారిని క్షమించగలిగిన బిడలముగా
మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చిన్న కీడు చేసిన వాడిని నేను కక్ష తీర్చుకుంటాను, దెబ్బకు దెబ్బ తీస్తానని శత్రుత్వాలు పగలు పెంచుకునే సమాజంగా ఈనాడున్నాం. కానీ యేసేపు అటువంటి మాట అనలేదు. నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను, భయపడవద్దు. యేసు ప్రభు మనకు నేర్పినటువంటి ప్రార్థనలో చక్కటి మాట చెప్తా ఉన్నాడు. మేము ఇతరుల అపరాధములను క్షమించినట్లు మా అపరాధములను నువ్వు క్షమించుము. అంటే మన అపరాధములు క్షమించబడాలి అంటే ఇతరుల అపరాధములను మనం క్షమించినప్పుడే అవి క్షమించబడతాయి. మనము క్షమించకుండా, మన శత్రువులకు క్షమాపణ అందించకుండా, హాని చేసిన వాళ్ళను క్షమించలేకపోతే, కీడు చేసిన వాళ్ళను క్షమించలేకపోతే దేవుడు మనలను క్షమించడు. కనుక ప్రభునందు ప్రేమైన వారలారా, ఇదిగో మనకు హాని చేసిన వాళ్ళని క్షమించాలి, కీడు చేసిన వాళ్ళని క్షమించాలి, మనకు ఇబ్బందులకు గురి చేసిన వారిని క్షమించాలి. అలా క్షమించినప్పుడే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. మనల్ని క్షమించడమే కాదు, యేసేపులాగా ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలవబెట్టబోతా ఉన్నాడు. ఒక బానిసగా ఐగుప్తు దేశములో జీవితాన్ని కొనసాగించిన యేసేపు అంచెలంచెలుగా ఆయన ఎదిగినాడు. ఎంతగా అంటే ఫరో ఇంటికే అధికారిగా యేసేపు ఎదుగుతూ ఉన్నాడు. అలా ఎదగబడడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న క్షమాపణ అన్నటువంటి ఆ గుణము, క్షమించగలిగేటటువంటి గుణము. కనుక ఇదిగో ఈ దినమున ఈ లెంటులో దేవుడు నీతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు క్షమించగలిగిన మనస్సు నీకుందా? క్షమాపణ గుణము నీకు కలిగి ఉందా? అయితే దేవుడు యేసేపులాగా నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు, యేసేపులాగా నిన్ను దీవించబోతా ఉన్నాడు. అట్టడుగు స్థానంలో నుండి అత్యున్నతమైన స్థానములో దేవుడు నిలవబెట్టబోతా ఉన్నాడు. ఆ గుణము లేకపోతే నీవు క్షమించబడవు, ఉన్నతమైన స్థితిలోనికి ఎదగబడవు. కనుక క్షమాపణ అన్నటువంటి గుణాన్ని మనం కలిగి ఇదిగో యేసేపు లాంటి ఆశీర్వాదాలు పొందుకొని లెంటులో గొప్ప బిడలుగా దీవించబడాలని అట్టి కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, ఇదిగో యొక్క దినమున ఒకరినొకరు క్షమించుకొనుట అన్నటువంటి అంశాన్ని మా ముందుకు తీసుకొని వచ్చినందుకు వందనాలు ప్రభువా. క్షమాపణ గుణాన్ని మరి క్రైస్తవ బిడలమైన మేము కలిగుండి ఒకరినొకరు క్షమించుకొని ఆశీర్వాదాలు పొంది అత్యున్నతమైన స్థితిలోనికి ఎదగడానికి కృపను అందించుమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము స్వామి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ వర్తమానాలను లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమెన్.